ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం పథకాలు సరిపోవు, దూరదృష్టి కావాలి. కేవలం ప్రకటనలు సరిపోవు, అమలు కావాలి. కేవలం మాటలు సరిపోవు, ఫలితాలు కనిపించాలి. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మార్పులు చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది సాధారణ అభివృద్ధి కాదు, భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేస్తున్న పునర్నిర్మాణం. ఒకప్పుడు అమరావతి భవిష్యత్తు ఏమవుతుందో అనే ఆందోళన చెందిన పరిస్థితి. కానీ ఈ రోజు అమరావతి కేవలం రాజధాని కాదు, భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం శాశ్వత ఏకైక రాజధానిగా గెజెట్ ఇవ్వడం ద్వారా 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు బలమైన హామీ లభించింది. ఇది కేవలం ఒక నగర నిర్మాణం కాదు, రాష్ట్ర ఆత్మగౌరవం పునర్నిర్మాణం. అభివృద్ధి అంటే రోడ్లు, అభివృద్ధి అంటే కనెక్టివిటీ, అభివృద్ధి అంటే అవకాశాలు. అందుకే 861 కోట్లతో 20,060 కిలోమీటర్ల పాత్కోల్ ఫ్రీ రోడ్లు పూర్తి చేశారు. మరో 2,500 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం కొనసాగుతుంది. విజయవాడ, మచిలీపట్నం 6 లైన్ల రోడ్లు, బెంగళూరు అమరావతి హైవే వంటి ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరి పోస్తున్నాయి. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్లు రోడ్లు నిర్మించడం, గిరిజన తండాలకు రోడ్లు మరియు 4G కనెక్టివిటీ అందించడం అభివృద్ధిని గ్రామ స్థాయికి తీసుకెళ్లిన ఉదాహరణ. ప్రతి ఇంటి మంచినీరు అందించాలనే లక్ష్యంతో అమరజీవి జలధార కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎందుకంటే తాగునీరు విలాసం కాదు, ప్రతి కుటుంబం హక్కు. ఒక రాష్ట్రం సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రాంతీయ సమతుల్యత అవసరం. అందుకే విశాఖపట్నం, అమరావతి, తిరుపతిని 3 ప్రాంతీయ అభివృద్ధి హబ్బులుగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ 3 ప్రాంతాలు సమానంగా ముందుకు వెళ్లేలా కార్యాచరణ జరుగుతుంది. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, 1,00,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు ఇవి కేవలం నిర్మాణాలు కాదు, ఇవి భవిష్యత్ తరాలకు ఆర్థిక అవకాశాల ద్వారాలు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కు గెజిట్ రావడం, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం కావడం. ఏ రాష్ట్రానికైనా నిజమైన బలం పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే కుటుంబాలు బలపడతాయి. ఈ రోజు దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3% ఆంధ్రప్రదేశ్కు రావడం చిన్న విషయం కాదు. బిజినెస్ రిఫార్మర్ అవార్డు సాధించడం యాదృచ్ఛికం కాదు, అది విశ్వాసానికి ప్రతీక. 23 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయి. 175 నియోజకవర్గాల ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమం గ్రామీణ యువత కొత్త అవకాశాలు కల్పిస్తుంది. ఈ రోజు విశాఖపట్నం దేశంలోని ప్రధాన ఐటీ గమ్యస్థానంగా మారుతుంది. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి, కాగ్నిజెంట్ అడుగుపెట్టింది, క్వాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్ వంటి అత్యాధునిక ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు, శ్రీ సిటీలో ఎల్జీ మరియు క్యారియర్ పరిశ్రమలు, అనకాపల్లిలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు, 1.35 లక్షల కోట్ల ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, విశాఖలో 1.35 లక్షల కోట్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్, 1 లక్ష కోట్ల రిలయన్స్ డేటా సెంటర్ పెట్టుబడులు. ఇవి కేవలం సంఖ్యలు కావు, ఇవి లక్షలాది మంది యువత భవిష్యత్తు. సెమీ కండక్టర్, డిఫెన్స్, ఆటోమొబైల్ రంగాల్లో రాష్ట్రం కొత్త కేంద్రంగా ఎదుగుతుంది. సత్యసాయి జిల్లాలో 15,000 కోట్లతో ఏఎంసీఏ డిఫెన్స్ ప్రాజెక్ట్ రాయలసీమ కొత్త గుర్తింపును తీసుకురాబోతుంది. రాష్ట్ర అభివృద్ధి అంటే కేవలం పరిశ్రమలు కాదు, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందుకే ఆంధ్రనీవా కాలువ విస్తరణను కేవలం 100 రోజుల్లో పూర్తి చేసి కుప్పంకు సాగునీరు అందించారు. రాయలసీమలో చెరువులు ప్రాజెక్టులు నింపి తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. తాగునీటి ప్రాజెక్టుల కోసం కేవలం 23 నెలల్లో 24,000 కోట్లు వ్యయం చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. పోలవరం ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకుంది. డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. నిర్వాసితులకు 2,000 కోట్లు పునరావాసం అందించారు. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ పూర్తికి చేరుకుంది. తుంగభద్ర గేట్లు మార్పుకు నిధులు కేటాయించారు. నేరడి బ్యారేజ్ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. చింతలపూడి ఎత్తిపోతల పథకం పురోగమిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాలువల నిర్వహణ, పూడికితీత, లీకుల మరమ్మతులు చేపట్టడం ద్వారా నీటి నిర్వహణ మరింత బలోపేతం చేస్తున్నారు. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ద్వారా రైతులు భాగస్వామ్యాన్ని పెంచారు. ఒక యువకుడుగా నేను ఈరోజు గర్వంగా చెప్పగలను, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మార్పు కేవలం గణాంకాల్లో కనిపించే అభివృద్ధి కాదు, ఇది ప్రజల జీవితాల్లో కనిపిస్తున్న మార్పు. రోడ్లు నిర్మిస్తున్నారు ఎందుకంటే ప్రయాణం సులభం కావాలి, పోర్టులు నిర్మిస్తున్నారు ఎందుకంటే వాణిజ్యం పెరగాలి, పరిశ్రమలు తీసుకొస్తున్నారు ఎందుకంటే యువతకు ఉద్యోగాలు రావాలి, జల ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు ఎందుకంటే రైతు నవ్వాలి, అమరావతి నిర్మిస్తున్నారు ఎందుకంటే భవిష్యత్ తరాలు గర్వపడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అనుభవం, దూరదృష్టి, మంత్రి నారా లోకేష్ గారి కార్యదీక్షత, యువశక్తిని కలిసి ఆంధ్రప్రదేశ్ను కొత్త శిఖరాల వైపు తీసుకెళ్తున్నాయి. ఈ రోజు మనం చూస్తున్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి రోడ్డు, ప్రతి పరిశ్రమ, ప్రతి నీటి చుక్క రేపటి స్వర్ణాంధ్రకు పునాది. అందుకే నేను విశ్వాసంగా చెబుతున్నాను, ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు నిర్మాణం. ఇది కేవలం పాలన కాదు, ఇది స్వర్ణాంధ్ర 2047 వైపు సాగుతున్న మహాయజ్ఞం. జై ఆంధ్రప్రదేశ్, జై స్వర్ణాంధ్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.